వాక్యం, ఆదిలో ఉన్నటువంటి వాక్యం. ఎందుకు ఎవరు రమ్మన్నారు ఈ ప్రశ్న ఎప్పుడైనా మనం వేసుకున్నామా? ఇప్పుడు మనం ఈ ప్రశ్న వేసుకున్నాం. వాక్యము శరీరం దాల్చడం ఏంటి? యజమానుడు దాసుడైపోవటం ఏంటి? శుభవర్తమానం అంటే ఎవరికి ప్రకటించాలి? అమ్మగారు ఈ ఫెలోషిప్ లో పరిచయం చేసుకుంటే ఇక్కడ జరిగినప్పుడే ఆమె పరిచయం ఎవరి మధ్య జరుగుతుంది? ఈ లోకంలో మన కళ్ళ ముందు ఎంతో మంది కనబడతా ఉంటారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తామండి, హైవేలో ఉన్నాం, కార్లు వెళ్ళేవి, కానీ ఖరీదైన కార్లు ఉంటాయి, సామాన్యమైన కార్లు కూడా ఉంటాయి, లక్షలు కోట్లు ఖరీదు పెట్టే కార్లు ఉంటాయి, వేలలో కొనుక్కొని నడిపే కార్లు ఉంటాయి. దేనికి మనం ప్రాధాన్యత ఇస్తాం? యేసు ప్రభు వారి సువార్త ముఖ్యంగా 3 తరగతులైన ప్రజలకు అందాలి. ఒకటి పేదలకు, రెండవది రోగులకు, మూడవది పాపులకు. అగ్ని పరిచర్య మినిస్ట్రీస్ ద్వారా దేవుడు ఆ మార్గంలో నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. పేదలు అంటే ఎవరు? పేదలు యాక్సిడెంటల్గా ఆధారం కోల్పోయిన వారు, నిస్సహాయులైనటువంటి వారు, విలువబడినటువంటి వారు, వారికి యేసయ్య శుభవర్తమానం అందాలి. రెండవది రోగులకు అనారోగ్యమైన శారీరక సంబంధమైన అనారోగ్యంతోనూ మానసికమైనటువంటి బలహీనతలతోనూ ఆత్మీయ కృంగుదలలో ఉన్నటువంటి వారికి ఈ సువార్త అందాలి. మూడవది పాపులకు, నిజరక్షకుని ఎరుగక శాంతిని కోల్పోయి సమాధానం లేక అలాడుతున్న ప్రజలకు యేసయ్య సమాధానం కలగాలి. రెవరెండ్ అనురాధ గ్రేసమ్మ గారు వారి ఫ్యామిలీ ఈ పరిచర్య కలిగి ఉన్నారు. ఇది మాటలతో చెప్పే పరిచర్య కాదు, ఎంతో శ్రమతోనూ వ్యయంతోనూ సమయంతో కూడుకున్నటువంటి గొప్ప పరిచర్యను సమర్పణ జీవితంతో కొనసాగిస్తూ దేవుని మీదే ఆనుకొని ఆధారపడి నిర్విరామమై సేవను జరిగిస్తున్న రెవరెండ్ అనురాధ గ్రేసమ్మ గారికి అభినందనలు, శుభాలు తెలియజేస్తూ, అలాగే యవన కుమారుడు రెవరెండ్ జాన్ వెస్లీ ఈ పరిచర్యలో ఒక ధ్రువతారగా వెలిగి ముందుకు సాగాలని గ్రేటర్ విశాఖ పాస్టర్స్ ఫెలోషిప్ పక్షముగా ఈ అగ్ని మినిస్ట్రీ అభిషేక పరిచర్యలకు దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తోడైందని కోరుకుంటూ నా శుభాకాంక్షలు ముగిస్తున్నా. ఎంత విలువైన అవకాశాలు. ఆరోన్ అడ్డనయ్య గారు గంభీరమైన పరిచయం, రాత్రయ్య గారితో మాట్లాడినప్పుడు గొప్ప సేవ, ఎంతో అభిషేకంతో కూడినటువంటి సందేశం. అయ్యగారు చిన్న అయ్యగారు కాదు కదా, తలపండడం అంటే ఈ తలపండటం కాదు. సిబిసిఎంసి పాస్టర్గా, గ్రేటర్ విశాఖ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా, సీనియర్ అడ్వైజర్గా, ఈ బాప్టిస్ట్ సంఘాలన్నిటిలో ఒక అనుభవం కలిగిన సీనియర్ దైవజనుడిగా అయ్యగారి నోటంటే మాటలు రావడం దేవునికి మహిమ కలుగుందాను. అటువంటి గొప్ప ఆ దైవజనుడి ఆరోన్ అడ్డనయ్య గారికి ప్రతి సంవత్సరం వారి పరిచర్యను ఉపయోగించుకుంటూ అభిషేక ఆరాధనలో ఆత్మీయమైన ఉద్యోగకరమైన సందేశాలతో మీరు ఆత్మీయంగా బలపడుచున్నందుకు, మనలను విశాఖపట్నాన్ని ప్రేమించి మన మధ్యకు వచ్చి దివ్యమైన సందేశం ఇస్తున్న అభిషిక్తులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. మేము ఇక్కడ వచ్చేటప్పుడు మా ట్రైన్ మిస్ అయిందండి. అప్పుడు మేమన్నాం తెలుసా, దేవుడు మంచివాడు. Because of that we came with the family together. అందుకని ఆ సమయంలో ఏంటంటే నేను వస్తే ఒక్కసారిగా ట్రైన్లో వచ్చేవాడిని, కానీ ట్రైన్ మిస్ అయిపోవడంతో మేము అక్కడి నుంచి కారులో కుటుంబ సహితంతో మేము వచ్చాము ఇక్కడికి. Hallelujah. Otherwise I will come alone and I will be this year will be back, but family together we are unable and need to come over here. ఫ్యామిలీతో రావాలని మేము కూడా ఆశిస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. I thank God for a blessed man of God. ఇక్కడ వచ్చిన దైవసేనుని బట్టి ఎంతో దీవించబడ్డాను. God sent in our midst. దేవుడు మనం వచ్చిన పంపిన బట్టి నేను వందనాలు తెలుపుతున్నాను. And especially I thank God for to meet Pastor. Hallelujah. Amen. Senior Pastor Daniel. సీనియర్ పాస్టర్ డానియల్ గాంధీ పాస్టర్ బట్టి నేను వందనాలు తెలుపుతున్నానండి. The word says వాక్యం చెప్తుంది కదా,
the white hair is the crown of glory. It's a crown of ఇక glory. వాక్యంలో రాయబడి కదా తెల్ల వెంట్రుకలంట మహిమకు సాదృశ్యం అంటారు. Hallelujah. Many leaders we have, but very few fathers we have. మనకి దేశంలోని ఎంతో మంది నాయకులు ఉన్నారు కానీ ఆత్మీయ తండ్రులు చాలా తక్కువ మంది ఉన్నారండి. Many leaders we have, but very fathers very few. తండ్రి మాత్రం చాలా కొద్ది మంది ఉన్నారండి మనకి. I also has before one grandfather. He also was in ministry. నాకు ఒక తాతగారు ఉన్నారండి, ఆయన కూడా మినిస్ట్రీలో ఉన్నారు. He was the person that gave me his hand and lead me to the ministry. ఆయన ఏంటంటే నా చెయ్యి పట్టుకుని నన్ను వాక్యంలోని పరిచయంలోకి నడిపించారండి. I just remember all the things what is happening in the behind of me. అలా ఈ తాతగారు చూసేటప్పుడు నాకు నా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. Exactly like Pastor Daniel. చూడటానికి ఆయన అచ్చు డానియల్ గాంధీ గారి లాగే ఉండేవారు. When I used to minister in the church, he used to sit beside of me. నేను ఇక్కడ మినిస్టర్ చేస్తూ ఉండేటప్పుడు ఆయన కూడా పక్కన కూర్చుని గమనించేవారు. And if I speak something in the spirit, he felt that his Holy Spirit is speaking to me. He leave the chair and he used to stood up and he used to shout and he used to speak in tongues and he used to. నేను ఇక్కడ వాక్యం పరిచయం చేస్తూ ఉండగానే మా తాతగారు నాలో ఉన్న వాక్యాన్ని ఆ దేవుడు మాట్లాడుతున్నారని ఆయన గ్రహించి ఆయన ఎంత వయసులో ఉన్నా కూడా తక్కువ లేచి నుంచి గట్టిగా భాషలో ప్రార్థన చేస్తూ నాట్యం ఆడేవాడు. Maybe I was in the 100 spirit of power, but when he used to do like this, I will become 1,000 power of energy. ఎప్పుడైతే ఈ దైవజనుడు గట్టిగా కేక వేసి దేవుని స్తుతిస్తూ ఉంటాడో వెంటనే నా అభిషేకం కూడా పెరిగిపోతూ ఉంటుంది. I'm saying, if someone is there to support your ministry and even encouraging your ministry, that is the greatest thing that I believe in. Pastor Daniel yesterday also was here. I mean, today also is here. Even though I feel that more than as he is so energetic. నేను చెప్తూ ఉండగానే ఆయన చూస్తుంటే మా తాతగారి గుర్తుకొస్తున్నారండి. ఆయన గత రోజు ఈ రోజు కూడా వచ్చి ఉన్నారు. ఆయన చూస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటుంటే మా మీద అభిషేకం కూడా ఎక్కువ అవుతుందండి. Praise God. Thank God for the great man of God, Senior Pastor Daniel. Amen. Praise to be. Even though in the midst of us and to bless us with the great anointing and even though the fatherhood mantle. Praise God. ఇక్కడ వచ్చిన డానియల్ గాంధీ గారు ఆయన మనకి ఆత్మీయ తండ్రిగా వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నానండి. And I thank God for Pastor Jacob. Hallelujah. ఇక్కడ వచ్చిన పాస్టర్ గారు ప్రెసిడెంట్ జేకబ్ గారి బట్టి వందనాలు తెలుపుతున్నాను. I couldn't able to understand the word what he greetings word I did over here. నాకు తెలుగు అనేది అంత రాదు కాబట్టి గ్రహించలేకపోయాను. But I felt it like it's full of encouragement words. నేను వింటూ ఉండగానే ఆయన మనల్ని నవ్వుతూ ప్రోత్సహిస్తున్నారని గమనించాను. He's the president of. I hear that he's the president of. నేను విన్నాను ఆయన మా గ్రేటర్ విశాఖ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గా ఆయన పనిచేస్తున్నారని. Thank God for. And even though I heard Pastor about Jacob from Auntie. ఆ పాస్టర్ గారికి రాక మునిపే నాకు ఆంటీ గారు చెప్పారు ఆయన గురించి, ఆయన మంచిదనం గురించి కూడా నాకు చాలా సార్లు చెప్పారు. Every of your like your back support and doing all the things that will be God really will reward you. ఆయన చాలా సపోర్ట్ కూడా చాలా సపోర్టింగ్ కూడా మనం మాట్లాడే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారని ఆంటీ గారు చెప్పారు. And I thank God really we are honoring our man of God. ఇక మీరు చేసిన చాలా మంచిది ఏంటంటే దైవజనులు ఇక్కడ మీరు గౌరవించినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. They are busy, but coming in the midst of us and with the word they bless us. ఆయన ఇక్కడికి వచ్చి వాక్యంతో వాళ్ళందరినీ దీవించినందుకు దేవునికి వందనాలు. Praise God. Amen. Can we give thanks to the Lord for the great man of God, Pastor Jacob, and even though Pastor Daniel, come on, lift up your hands together and say hallelujah. దేవునికి వందనాలు తెలుపుతామండి. Glory to be the Lord. In the name of Jesus. And I thank God for yesterday many of them couldn't able to come, but I can see some new faces, and I thank God for your presence. గత రాత్రి కంటే ఈ రోజు ఇంకా చాలా మంది కొత్త ఫేసెస్ వచ్చినందుకు దేవునికి వందనాలు తెలుపుతున్నానండి. Amen. Praise God. Are you ready for the word? సరే మనం ఇప్పుడు వాక్యంలోకి వెళ్తే Are you ready or are you excited for the word? ఎంతమంది రెడీగా ఉన్నారండి?
You are excited for the word? ఎంతమంది సంతోషంగా ఉన్నారు వాక్యం వింటాను? I am excited. Hallelujah. Praise God. So God is going to speak to us today. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడతారండి. So yesterday as we begin with the word from the Romans chapter 8. గత రోజు మనం ధ్యానించిన వాక్యము రోమియో పత్రిక 8వ అధ్యాయము Chapter 8. verse 89. Praise God. Romans chapter 8. 18 and 19, right? Yes. 18-19 వచనాలు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నారు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. Amen. Hallelujah. హల్లెలూయా. Come on, can we give thanks to the Lord for His word? దేవుడి ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలుపుతున్నాము. Amen. ఆమేన్. The word says, ఇక్కడ వాక్యం ఏముందంటే, here is Paul talking about suffering. ఇక్కడ వాక్యంలో మనకి సమస్యలు శోధనలు ఎలా ఉందో అవి రాయబడి ఉన్నాయి. And the same way, అదే విధంగా yesterday as we hear, మన వాక్యం నేను ధ్యానించాను కదండి. the God దేవుడు revealed in us. దేవుడు మనలో ఉన్నాడండి. There says the glory is revealed in us. దేవుడు మనలో ఉన్నాడంటే అర్థం ఏంటండి? దేవుని మహిమ మనలో ఉంది. One side is talking about the suffering. ఒకవైపేమో శోధన గురించి రాయబడి ఉంది. Suffering. శోధన గురించి What's the suffering? అందరూ చెప్పండి, శోధన గురించి రాయబడి ఉంది. Suffering. And here Paul is talking about present suffering. Present suffering. అక్కడ పౌలు చెప్తున్నాడు కదా, ప్రస్తుతం ఉండే సమస్యల గురించి రాయబడి ఉంది. When I considering about my present suffering, పౌలు అంటున్నాడు కదా, ప్రజెంట్ ఉండే నేను ఎల్లున్న ఈ సమస్యలు I used to remember నేను జ్ఞాపకం చేసుకునేవాడిని. the glory which God revealed in me. ఇక్కడ పౌలు చెప్తున్నాడు కదా, నేను ఉండే ప్రస్తుత సమస్యలు కాసి నేను దృష్టి ఉంచలేదు, కానీ దేవుడు నాలో ఉంచిన మహిమ బట్టి ఆశిస్తున్నాను అన్నాడు. You are with me? Yes. You are with me? Yes. Hallelujah. So when I consider about my present suffering, I used to remember about the glory which God revealed in me. ఇక దేవుడు చెప్తున్నాడు కదా, నేను ప్రస్తుతం వెళ్ళిన ఈ సఫరింగ్స్ లో ఉండేటప్పుడంట దేవుడు నా హృదయంలో దేవుడు మహిమ ఏదైతే ఇచ్చాడు ఆ దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. Anybody like suffering? ఎంతమంది అండి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఇష్టపడతారు? Anybody like suffering? ఎంతమంది శోధన ఇష్టపడతారు? But after my message, you need to say that it is like or not. Amen. Praise God. Praise the Lord. Hallelujah. Most of the people, they don't like suffering. చాలా మందికి శోధనలన్నా సమస్యలన్నా ఇష్టం లేదండి. Most of the people even though don't like to preach about suffering. చాలా మంది అసలు ఇలాంటి శోధనలు చెప్పడానికి కూడా బోధించడానికి కూడా ఇష్టపడతారు. Someone said like you come with the cycle and go with the car or a truck. చాలా మంది ఎలా బోధిస్తారంటే, మా సంఘానికి మీరు సైకిల్ తో వస్తే కారులో వెళ్తారని. Some people very intelligently mislead you. చాలా మంది తెలివిగా సంఘాన్ని తప్పుదారి Because పట్టిస్తారు. their God is stomach. ఆ దేవుడు ఏంటో తెలుసా, కడుపై ఉన్నాడండి. You get me what I'm saying? Because we are in the, I think in the beginning time Andy was talking about like this is the end time or something like that. I was saying. ఆదిగా నేను చెప్తూ ఉంటే గమనించండి, ఇది ఆఖరి దినాలు అని విన్నాను. Many people will come like a Christ. చాలా మంది అండి ఈ ఆఖరి కాలంలో నేనే క్రీస్తుని అని But చెప్తారు. every glitters are not God. చూడండి, Every glitters are not God. చూడండి, మెరిసేది ప్రతిదీ కూడా బంగారం కాదు. Amen. If original is there, more than that duplicate will be there. చూడు, ఏదైతే సత్యమో ఒరిజినల్ ఉందో ఆ అసత్యమైనది డూప్లికేట్ కూడా ఉందండి. When the truth will come, every unseen, every unseen, and a kind of which is standing against the will of God and plan of God, against standing the truth, it will be destroyed. చూడండి, ఎప్పుడైతే సత్యం అనగా నిజమైన దేవుని వాక్యం వస్తుందని అసత్యం అనేది అది అబద్ధం ఏదైనా కానీ అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. Come on, say everyone. Come on, say truth will set us free. అందరు గట్టిగా చెప్పండి, ఈ నిజమే మనల్ని విమోచిస్తుంది. I can hear you. ఆమేన్. Amen. Come on, truth will set us free. నిజం మనల్ని విమోచిస్తుంది. Come on, say truth only can set me free. కేవలం నిజం మాత్రమే మనల్ని విమోచిస్తుంది. Hallelujah. If you know the truth, that truth will
set you free. మీ గాని నిజాన్ని మీరు గ్రహిస్తే ఆ నిజం మీ జీవితాన్ని మారుస్తుందండి. Hallelujah. Hallelujah. So here God says, ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, Amen. When I consider about my suffering, present suffering, నేను ఎలుచుండే ఈ ప్రెసెంట్ సఫరింగ్ ఏదైతే ఉందో, I used to forget about the suffering when I get into the revelation about the glory which God is revealing me. When I think about that, when I forget about my suffering. పౌలు చెప్తున్నాడు కదా, నేను వెళ్తున్న ప్రస్తుత సమస్యలు ఎంత దారుణంగా ఉన్నా కానీ నా హృదయంలో విప్పబడిన దేవుని మహిమ బట్టి సమస్తాన్ని మర్చిపోయేవాడిని నేను. When you study about the Paul life, ఎప్పుడైతే పౌలు జీవితాన్ని మనం ధ్యానిస్తే, he was the person. అతను ఎలాంటి వ్యక్తో తెలుసా? none of them, I couldn't able to recognize the prayer which Paul did prayer. చూడండి, బైబిల్లో అందరికంటే గొప్ప ప్రార్థన పౌలు చేశాడండి. He is very unique person. అతను చాలా గొప్ప వ్యక్తి అండి. His intention is very clear and transparent. అతను చెప్పే ప్రతి మాట కూడా స్పష్టంగా ఉంటుందండి. After Jesus, the first person is influenced by life, that is Jesus Christ. చూడండి, వాక్యం బైబిల్ మొత్తం చూస్తే నా జీవితాన్ని ఎక్కువగా నన్ను ఇన్స్పైర్ చేసింది యేసయ్య. తర్వాత ఎవరంటే పౌలు అండి. After Jesus, he overtaking me. Hallelujah. After Jesus, యేసయ్య తరువాత the person one who will influence me, that is the Paul apostle. అది ఎవరో కాదండి, నా జీవితాన్ని ఎక్కువగా ఇన్స్పైర్ చేసింది ఎవరంటే అపోస్తలుడైన పౌలు అండి. Amen. 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 Hallelujah. Hallelujah. Why? Because ఎందుకంటే his prayer, ఆయన ప్రార్థన ఎటువంటిదంటే, his intention, ఆయన ప్రార్థన చేసే he విధానం was asking to Jesus, అతను ఎలా ప్రార్థన చేస్తాడు? Lord, I want to know your suffering. అతను ఎలా ఏమని ప్రార్థిస్తా, యేసయ్యా నీవు ఎన్ని శోధనల సమస్యలు నాకు తెలుసుకోవాలనుకున్నాను. Anybody did prayer like that? ఎవరైనా కానీ యేసయ్య సిలువ భారాన్ని, Hallelujah. And he was telling ఆయన చెప్తున్నారు, Jesus, యేసయ్య I want to know your suffering which you done for me in the crucifixion. యేసయ్య నీ సిలువలో నా కోసం చెల్లించిన ఈ శోధన నేను తెలుసుకోవాలి అనుకున్నారు. I mean, the same Paul is saying, whoever not believing the crucified word, but I believe it because it is my power. ఇక్కడ పౌలు చెప్తున్నాడు కదా, దేవుడి శక్తితో నేను నింపబడానని. Hallelujah. Hallelujah. So today, this morning, సో ఈ రోజు ఉదయము even Jesus, he done beaten by around 39 times by the Roman soldiers. చూడండి, ఎన్నో కొరడా దెబ్బలని శత్రు రోమ ప్రభుత్వం పౌలుని శిక్షించారు. But Paul did 5 times he beaten by Roman soldiers. చాలా సార్లు అండి, సుమారు 5% చాలా దారుణంగా 5 times he beaten. చాలా 5 సార్లు కొరడా దెబ్బలు తిన్నారండి. Hallelujah. Hallelujah. 5 times he beaten up. చాలా సార్లు అండి. Amen. 5 రెట్లు. Even though he's telling, I want to know the suffering about the Christ done for me. ఇక్కడ పౌలు చెప్తున్నారు కదా, ఆ యేసయ్య నా కొరకు చిందించిన ఆ రక్తం, ఆ శోధన నేను ఇంకా And even తెలుసుకోవాలనుకుంటున్నాను. Paul is praying, oh Lord, which is, if anything is balanced there, then I will fulfill in my life. ఇక్కడ పౌలు చెప్తున్నాడు కదా, ఏదైనా మిగిలి ఉంటే అది నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని. Oh, come on. హల్లెలూయా, హల్లెలూయా. Handala, Spatiala. Christianity or Christian life, it's not a fantasy world. చూడండి, ఈ క్రైస్తవ జీవితం అనేది ఇది ఏదో జస్ట్ కథ మాత్రం కాదండి. Come to the reality. ఇది నిజమండి. Come to the real life. నిజమైన జీవితం అండి ఇది. Paul said, పౌలు చెప్తున్నాడు కదా, Jesus, you done 39 times beaten up, and even though the throat crown you took for me, and everything you done for me. ఇక్కడ పౌలు చెప్తున్నాడు కదా, యేసయ్య నీవు నా కోసం సిలువలో సమస్తాన్ని భరించి ఉన్నావు. If anything is there in trusted or balance is there, then I will fill through my life. అక్కడ పౌలు చెప్తున్నాడు కదా, యేసయ్య ఏదైనా సిలువలో నీ శోధన గాని బాధ గాని మిగిలి ఉంటే నేను భరిస్తాను. This is the Christian life. ఇదండి నిజమైన క్రైస్తవ జీవితం. This is who want to follow Christ. Jesus said, I will first forget yourself and take the cross and follow me. ఇక్కడ పౌలు చెప్తున్నాడు కదా, నీవు యేసుని వెంబడించాలి అంటే
సిలువను మోసుకుని నడవాలి. Hallelujah. Jesus said, who want to be a disciple of me? I mean, Jesus said, first you forget yourself, and secondly you take your cross and follow me. Then only you can be a good disciple of me. ఇక్కడ పౌలు చెప్తున్నాడు కదా, నీవు కానీ యేసయ్యలాంటి సేవ చేయాలి అంటే యేసయ్య సిలువను మోయాలి నీవు. అప్పుడు మాత్రమే నిజమైన యేసయ్య శిష్యుడు అనిపించుకుంటావు. If you know how to sing song, if you know the song, you can sing well. But I will tell you, when they come to the reality, I mean, the sing or the song must need to be, meaningful. Then you know, I will tell you that, praise God, the song must need to be practically, implemented in your life. చూడండి, మనం పాడే ప్రతి పాట అండి వినడానికి చాలా బాగుంటాయి, కానీ మన జీవితంలో అది నెరవేర్చే విధంగా ఉండాలండి. We used to sing, I have decided to follow Christ. ఇక్కడ మంచి పాట ఉంది కదా, నేను నిశ్చయించుకున్నాను యేసుని వెంబడించాలి అని. It's good to hear. వినడానికి చాలా మంచి పాట అండి. Did you carry the cross? కానీ మీరు నిజ జీవితంలో యేసయ్య సిలువను మోసి ఉన్నారా? Did you forget yourself? నీ జీవితాన్ని నీవు తృణీకరించావా? Did you submit and surrender your life for Christ? జీవితాన్ని సంపూర్ణంగా లోబడి ఉన్నావా? If you not, you are not a good disciple for Christ. మీకు తెలుసండి, నేను నిజమైన యేసయ్య శిష్యుడిని కాదని. Hallelujah. Our church full of believers. మన సంఘం నిండా కూడా విశ్వాసులే. That is the big problem. అదే పెద్ద సమస్య అండి. In the New Testament, no believers. చూడండి, బైబిల్లో మీరు గమనిస్తే నూతన నిబంధన గ్రంథంలో బిలీవర్స్ లేరండి. Who is there? మరి ఎవరున్నారండి బైబిల్లో? Disciples are there. యేసయ్య శిష్యులు ఉన్నారండి. Amen. Come on, every disciple. చెప్పడంతో యేసయ్య శిష్యులు ఉన్నారు. Fire anointing ministry, not in the believers. Yes, amen. చూడండి, ఈ సంఘానికి కావాల్సింది మంచి బిలీవర్స్ కావాలని ప్రార్థన చేయడం కాదండి. Hallelujah. Fire anointing ministry needed disciples. సంఘానికి ఎలా కావాలంటే యేసయ్య శిష్యులు కావాలి. The fire, the discipleship, it will start from the serving heart. ఈ శిష్యులకు అనేది ఎలా అంటే సర్వ్ చేయటం అండి, లోబడటం, పరిచయం I చేయటం అనేది. closely watch and observe, even not in the Andhra Pradesh, even though in the Kerala, the big problem is ego clash. ఇక్కడ ఈ కేరళలో ఉండే గొప్ప సమస్య ఏంటంటే వ్యతిరేక స్వభావం అండి. Among ministers have ego clash. ఓకే, పరిచయం చేసే వాళ్ళు కూడా ఐకమత్యం లేకుండా ఒకరి మీద ఒకరు నీకంటే నేనే గొప్ప. Among believers have ego clash. ఇక్కడ సంఘంలో ఉన్న బిలీవర్స్ కూడా నీకంటే నేనే గొప్ప We are going to kick out ego in the name of Jesus. Hallelujah. ఈ ఈగో అనేది ఈ వ్యతిరేక స్వభావం సంఘం నుంచి వెలువయబడాలండి. Hallelujah. హల్లెలూయా. We don't need ego. We need the unity in the spirit. చూడండి, మనకి వ్యతిరేక స్వభావం కాదండి, ఐకమత్యం కావాలి సంఘంలో. Hallelujah. Hallelujah. Amen. Pulpit is not for competition of message. చూడండి, ఇక్కడ నాకు మైక్ ఇస్తే వాక్యం చెప్తారండి, ఒకరి మీద ఒకరు పోటీ పడటం కాదండి. Hallelujah. Pulpit is not for proving you are something great. No. చూడండి, ఇక్కడ నాకు మైక్ ఇస్తే నేను గొప్ప ప్రసంగం చేస్తాను, ఒక అవకాశం ఇవ్వడం కాదండి. That is the demonic activity. చూడండి, అది ఏంటో తెలుసా? అపవాదిని హృదయంలో అందించారండి. Stand for the unity of God. మీరు అందరూ కూడా ఏకాత్మతో దేవుడి కోసం నిలబడాలి. There only Holy Spirit can do something. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో The act of apostles says, అక్కడ అపోస్తల కార్యంలో ఏముంది తెలుసా? church united together in they came in one accord. చూడండి, ఎప్పుడైతే పేతురు బంధించబడేటప్పుడు సంఘం ఏకాత్మతో ప్రార్థన The చేసింది. Holy Spirit manifested them. అప్పుడు ఏమి తెలుసా? సూచక క్రియలు జరిగాయి. 120 people gathered together and they waiting for receive the Holy Spirit. చూడండి, 120 మంది అట ఉపవాసం చేసి దేవుని కోసం కనిపెట్టారు. They receive the Holy Spirit. వాళ్ళు ప్రత్యక్షంగా పరిశుద్ధాత్మను చూశారు. I will tell the unity, the strength of church. చూడండి, సంఘం గొప్పదనం ఏంటి అంటే యూనిటీ, అంటే ఏకాత్మ కలిగి If ఉండటం. it is in the nation, if it is in the church, if it is in the family, if it's not the unity, చూడండి, జీవితంలో కానీ మనం సక్సెస్ అవ్వాలంటే దేశం అనేది ఒక యూనిటీగా ఉండాలంటే, సంఘం అనేది యూనిటీగా ఉండాలి, ఫ్యామిలీ కూడా యూనిటీగా ఉండాలండి. that can't be long much time. అప్పుడు మంచి జీవితం ఉంటుంది. That can't be go much time. అప్పుడు ఎక్కువ సమయం పట్టదండి మనకి. But if you have a unity, కానీ మనకు కానీ కలిసి ఉంటే, among family, ఫ్యామిలీ కలిసి ఉంటే, among husband and wife relationship, భార్య భర్తలు కలిసి ఉంటే, among every relationship,
రిలేషన్షిప్ కలిసి ఉంటే, If you are hearing with me, or you are in this atmosphere, our people, when you are looking at husband and wife is so honey bunny, no problem. But when you are in the room, చూడండి బయట చూస్తే మాత్రం చక్కగా కలిసి ఉంటారు, కానీ ఇక్కడ ఇంటికి when వెళ్ళేటప్పుడు you are in మాత్రం, the house, ఇక్కడ ఇంటికి వెళ్ళేటప్పుడు husband will come front door, wife will go through the back door. హస్బెండ్ ముందు వస్తే వ్యతిరేక స్వభావం అండి. You can't be united in the spirit in your family atmosphere. Come on, today, this moment, come on, resolve every problem in the name of Jesus. యేసు నామములో మీ అందరూ చెప్తున్నానండి, ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బెన్స్ కానీ మిస్అండర్స్టాండింగ్ ఉంటే అవి ఇప్పుడే ఒప్పుకొని వదిలివేయండి. Sacrificing is not a first. Before that, deal the relationship and deal and solve the issues first. చూడండి, అతి ముఖ్యమైనది ఏంటంటే మన జీవితాన్ని కట్టుకోవాలంటే సమస్యను పరిష్కరించండి. Need to forgive others. Come on, do forgive others. మొట్టమొదటి Do your చేయాల్సింది ఏంటంటే sacrifice. క్షమాపణ కూడా కలిగి ఉండాలంటే క్షమాపణ కలిగి ఉండాలి. Hallelujah. Because you are forgiven by God. నీవు ఎందుకు ఇతరులు క్షమించాలంటే దేవుడు నిన్ను క్షమించాడు Come on, కాబట్టి. say, I am forgiven. అందరూ చెప్పండి, నేను క్షమించబడ్డాను Come on, say, కాబట్టి. I am accepted. దేవుడు నన్ను అంగీకరించాడు కాబట్టి. If we are forgiven, it's my responsibility to then forgive others. చూడండి, దేవుడు నన్ను అంగీకరించాడు, నన్ను క్షమించాడు అంటే ఇది నా బాధ్యత. ఇప్పుడు ఇతరులను నేను The క్షమించాలి. Lord says 770 times we need to forgive. వాక్యం చెప్తుంది కదా, 70 సార్లు Let's read క్షమించాలండి. it. 7 into 7, 49 or 490 times we need to forgive. ఇది వాక్యం చెప్తుంది కదా, 7 రెట్లు అంటే సంపూర్ణంగా క్షమించటం. It is very difficult to forgive. నాకు తెలుసండి, క్షమించడం చాలా కష్టం అని. When you forgive, కానీ నీవు క్షమిస్తే your nature become Christ nature. నీ వ్యక్తిగత స్వభావం యేసయ్య స్వభావం. You are showing the Christ nature in you. నీ అందరూ కూడా నిన్ను చూసి యేసయ్యను తెలుసుకుంటారండి. Hallelujah. Come on. This is the time. చెప్పాలండి, God is speaking to somebody. I mean, దేవుడు if you need నాతో to forgive మాట్లాడాలని others, చెప్పుకోవాలండి. if you need to forgive others, come on, take your time. చెప్పండి, మీరు కానీ మారాలనుకుంటే మీరు మనసులో ప్రార్థన చేయండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I know without reasons, Holy Spirit will not say, I know something reason is there, but I will tell you, don't need to raise your hand, but pray inside your heart. Come on, solve the issues. Amen. Forgive others and confess your sin. Every secret sins, confess in front of God. చూడండి, మీరందరూ ప్రార్థన చేసేటప్పుడు అండి, మీ హృదయ అంతరంగంలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంటూ దేవునిలో రూపాంతరం చెందండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Every secret sins, ఏదైతే రహస్యమైన పాపం ఉందో you deal with God. అవన్నీ కూడా విడిచిపెట్టేయండి. You deal with God. అవి దేవుడి దగ్గర ఒప్పుకోండి. Amen. ఆమేన్, Hallelujah. ఆమేన్, Hallelujah. హల్లెలూయా. Pastor will not see. నాకు చాలా మంది ఏమంటారు, భాష చూడట్లేదు కదా. Believers will not see. ఇక సంఘంలోని క్రైస్తవులు నన్ను చూడట్లేదు కదా. Secret life is the secret life. చూడండి, అందరికి కనపడలేని రహస్యమైన పాపం ఉంది, చూసారా? You know me, right? మీకు తెలుసు కదండి. Yearly once used to come and 4 days meeting and going back, right? చాలా మంది తెలుసండి, మా కేవలం సంవత్సరానికి ఒకసారి వస్తాం, వెళ్ళిపోతాం అంతే. Another one life is there. ఇంకొకటి ఉందండి. Sister, you don't know that time. Sister Grace, you don't know that time. Sagar brother, you don't know that time. But I am telling you. కానీ నేను చెప్తున్నాను మీకు, With that person, ఆ సమస్యను God need to deal with that person. చూడండి, ఆ సమస్య అనేది Get me what I'm saying? Get me what I'm saying? The one who preaching, I don't you know. చూడండి, ఇక్కడ బోధించే దైవజనులు ఉన్నారు కదా, The one who don't know already is there. చూడండి, నా అంతరంగం కూడా తెలుసు అక్కడ కదా. That person you can be die with the cross. చూడండి, నీ అంతరంగం అనేది చూసారా, వ్యక్తిగతంగా నీ పాపాన్ని అంతా ఒప్పుకొని సంపూర్ణ దేవుని రూపాంతరం చెందాలని మనం. Shoban in the place, everyone knows you. సిస్టర్, మీకు అందరికీ తెలుసు, మీరున్న స్థలము, మీరు ఎవరు ఏంటో అందరికీ తెలుసు. Taking the scooty and going like a rocket, everyone knows. స్కూటీ ఎదురు రాకెట్లో Everyone knows. అందరికీ తెలుసు. The one who nobody knows. అందరికీ తెలియలేక రహస్యం ఏంటో నీ జీవితంలో ఉంది. Secret life. రహస్యమైన జీవితం.
Today God is operating that area. దేవుడు చెప్తున్నాడు కదా, మీ హృదయాన్ని తెరు దేవుని కోసం. We need a victory there. మన అంతరంగం మనం చేయించాలండి. Am I right, sister? Not here, not here. ఇక్కడ కాదండి. Here you are well dressed and coming and praise the Lord. సంఘంలో మంచి భక్తి చేయటం కాదండి. I will say you are a good believer. Am I right? నేను చెప్పచ్చు బ్రదర్ నువ్వు మంచి బిలీవర్ అని. I will write on paper and say you are a good believer and your name will be there in the బ్రదర్ నేను చాలా గొప్ప బిలీవర్ అని అందరూ your name will be there in the church register also. చాలా మంది కూడా చర్చ్ రిజిస్ట్రేషన్ మంచి బుక్ లో మీ పేరు Even you ఉంటుంది. have a baptism certificate also. సో బాప్టిజం సర్టిఫికేట్ కూడా ఇస్తారు. But this is not the point of reaching to the destiny where eternal life. కాదండి మనకి. Eternal life. No. This is not the guarantee or letter with your church letter, with your baptism letter. You can reach to the heaven. Then I also will give letter. చూడండి ఇది ఏదో బాప్టిజం సర్టిఫికేట్ తీసుకున్నాము, నామకార్థంగా బాప్టిజం తీసుకున్నాము, సంఘానికి వచ్చాము, సరే ఖచ్చితంగా నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అని కాదండి. This all kind of like a system, human murder system. It's going in the order manner that neither. But what I'm saying, come to the point. చూడండి ఇక్కడ We have one eternal life. చూడండి ఇవన్నీ కూడా మంచి సంఘ క్రమాలే, కానీ మనకి నిత్యత్వం అనేది ఒకటి ఉందండి. 60, 70 life we live over here, and we are not getting ready for going to the hell. But the one who ride and boge, చూడండి మన గొప్ప దైవజనుడు రైనల్డ్ బాంకీ గారు ఏమన్నారు తెలుసా? he said, ఆయన ఏమన్నారు తెలుసా? the men who encounter with the voice of God. చూడండి ఎవరైతే దేవుని స్వరాన్ని వింటారో, God said to Reinhard Bonke one day, దేవుడు చెప్పాడు బాంకీ Africa, not Bonke, Reinhard Bonke. Someone say Reinhard Bonke. Reinhard Bonke. Bonke. Hallelujah. You know, one day God spoke to him. ఒక రోజు దేవుడు ఆయనతో మాట్లాడారండి. God said to him, దేవుడు ఏమన్నా తెలుసా? one voice encounter with God. ఒక స్వరాన్ని ఆయన విన్నాడు. Only one statement. ఒకే ఒక మాట, Africa washed by the blood of Jesus. ఒకే ఒక స్వరం, You know, my dear, రక్తంతో నీ పాపాలను కడుక్కోవాలి. the only one statement that men become extraordinary. చూడు ఒక్క స్వరం అని దేవుడిది తన జీవితాన్ని మారిపోయింది. In his one crusade, millions of people used to come. Millions of ఆయన people. ఒక్క ప్రసంగం చేస్తే కొన్ని లక్షలకు Last time he లక్షలు came in Kerala, Ernakulam, he done meeting. I think 3-5 trucks, wheelchair they took and went. People are healed. రీసెంట్ గా ఆయన ఒకసారి కేరళ కోసం వచ్చేటప్పుడు అండి 4 ట్రక్కుల్లోని వీల్ చైర్లు మోసుకెళ్లారండి. అన్ని స్వస్థతలు జరిగాయి అక్కడ. Only one word encounter with God. ఒకే ఒక మాటని ఎదుర్కొన్నారండి ఆయన తన జీవితంలో. Jesus washed by the blood of Jesus in Africa. This is the word. ఆయన ఏంటి తెలుసా? యేసు రక్తంలో కడగబడటం అని వాక్యాన్ని Encounter with that word. He encountered with that word. ఆయన ఆ వాక్యాన్ని పొందుకున్నారండి. Hallelujah. God gave Africa in his hand. దేవుడు ఇచ్చాడండి. Africa. God gave Africa in his hand. దేవుడు ఆ ఆఫ్రికా దేశాన్ని ఆయన చేతులకు ఇచ్చారు. Hallelujah. Are you ready? ఎంతమంది రెడీగా ఉన్నారండి? You want to be just ordinary, level more something. You want to be extraordinary, like a Reinhard Bonke, Polio Icho. I mean, luminous angels, such a kind of, mighty warriors in this world. చూడండి ఈ భూమి మీద ఉన్న గొప్ప దైవజనులాగా మీరు కూడా మారొచ్చండి. Hallelujah. 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 You know, something supernatural things God is doing right now over here. Hallelujah. చూస్తున్నాడు దేవుడు అసాధ్యమైన ఇక్కడ చేస్తున్నాడు అని. Praise the Lord. 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 Encounter with the voice of God. ఇక్కడ ఏంటంటే దేవుడి స్వరాన్ని ఎదుర్కోవటం అండి. And he, in his experience testimony, I hear one more incident. ఆయన సాక్ష్యం వినేటప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. It was written. ఏం రాయబడిందంటే One day he need to go Africa. ఒక రోజు ఆయన ఆఫ్రికాకి వెళ్ళాలి. Because of some reason, his visa, everything, government rejected. ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆయన వీసాని రిజెక్ట్ చేసిందండి. But what happened, you know? మీకు తెలుసు ఆయన ఏం చేశారు? He said, Lord, if it is your will, I need to be in Africa, then you will do. ఆయన ఏమన్నా తెలుసా?
దేవా నీ చిత్తం అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను. The government said, Reinhard Bonnke, you don't come to our land, we are rejecting your visa. ఎయిర్పోర్ట్ వారు ఆయన వీసాని రిజెక్ట్ చేశారండి. But visa rejected. వీసా అనేది రిజెక్ట్ అయిపోయింది. But heaven stamped. కానీ దేవుడు ఆ వీసా మీద పరలోకం దేవుడే స్టాంప్ వేసాడండి. You know what happened? వేసిన తర్వాత ఏమైందో The nation which the people said, Reinhard Bonnke, you don't come here, that people sent direct flight to Reinhard Bonnke and take him to the nation. ఆయన ఏం చేశారు తెలుసా, అప్పుడు అదే దేశం అయితే మీరు రావడం కావద్దని వీసా యాక్సెప్ట్ చేయలేదో వాళ్ళే ఒక ఫ్లైట్ పంపిస్తారు, మీరు రండి అని పంపారండి. When close your doors, God will stamp your doorways in the name of Jesus. మనిషి ద్వారాన్ని మోస్తే దేవుడు ద్వారాన్ని తెరిచేవాడండి. Stop your ways. God will open mighty doors for you. మనుషులు ఒకరి ద్వారాలు మోస్తే మహాశక్తి గల దేవుడు విస్తారమైన ద్వారాలు మీకోసం తెరుస్తాడండి. Hallelujah. Our God is supernatural God. మన దేవుడు అసాధారణమైన దేవుడు అండి. Hallelujah. Hallelujah. So here we are, Holy Spirit is dealing about ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, the one who nobody knows. దేవుడు చెప్తున్నాడు ఎవరికి తెలియలేని అంతరంగం ఒకటి ఉంది. Amen. 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 God is today operating and dealing that area. దేవుడు చెప్తాడు కదా, నీ హృదయ అంతరంగాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. You can't crucify your eye with the cross. చూడండి, You can't crucify your eye with the cross. Your eye crucified with the cross. నీ కళ్ళలో యేసును సిలువైబడండి. చూడండి, నీ కళ్ళు కానీ యేసును సిలువైబడకపోతే, If your hand can't crucify the cross, చూడండి మీ సిలువ మీ చెయ్యి కానీ మీరు అర్పించుకోలేదు కూడా దేవుడికి. you used to give praise the Lord, but the same time you used to say lie. That means your tongue got crucified. చూడండి, ఇక్కడ ఏంటంటే మన జీవితంలో ఉన్న ప్రతి అవయవం కూడా దేవుడికి లోబడాలండి. మన కళ్ళు కానీ ముక్కు కానీ అన్ని కూడా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. God is telling దేవుడు చెప్తున్నాడండి, the way to eternity. చూడండి నిత్యత్వంకి వెళ్ళాలి అంటే That way is not the NH road. అది పెద్ద విశాల దారిగా అండి. That is not the way of NH road. అది కాదండి మనకు కావాల్సింది. That is little congested. Little congested. కొంచెం ఇరుకైనది, Little congested. కొంచెం That ఇరుకైనది. is not an easy way. చూడండి, You సునాయాసకి వెళ్ళే many area you need to say no. చాలా విషయాలు మన జీవితంలో విడిచిపెట్టాలండి. Many area you need to say I'm sorry. చాలా విషయాల్లో మనం విడిచిపెట్టాలండి. Christian life, it's not a compromising life. It's not a compromising life. Christian life, it's a passionate life. It's a commitment life. I mean, somebody shout hallelujah. Are you get ready for that mighty leave? చూడండి, క్రైస్తవ జీవితం అంటే అన్ని విషయాల్లో కూడా కాంప్రమైజ్ అయిపోవడం కాదండి. దేవుడి శక్తి చేత నింపబడాలండి మనం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God is telling today. దేవుడు చెప్తున్నాడండి. You know what, Peter? I know that I'm away from the word I'm going, but I don't know. I can feel the Holy Spirit is moving and ministering. నేను చూస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అనిపిస్తున్నాడు ఇలాగా. Because some may chance to say that Pastor took one word, but he didn't touch that area. But I'm so sorry. నాకు తెలిసిన వాక్యం ఒకటి కానీ చెప్పేది ఇంకోలా ఉంది. I want to be with the Holy Spirit. నాకు తెలిసిన పరిశుద్ధాత్మ చేత నడిపించబడతామంటే Same Reinhard Bonnke one day he said. మీకు తెలిసిన గొప్ప దేవుని సేవకుడు ఏం చేశారు? One day he was preaching about crusade. ఆయన ఒక బహిరంగ సభలో వాక్య That is ప్రచారం the చేస్తూ first ఉండగా thing. He went to Africa and he took, by the faith of God, he took one big auditorium. ఆయన ఏంటంటే కేవలం It's like a public stadium. పబ్లిక్ స్టేడియాన్ని అద్దె తీసుకున్నారు. Holy Spirit told him to take that. దేవుడు చెప్పారు, అది మీరు అద్దెకి తీసుకోండి. For the 3-day crusade. కేవలం 3 రోజుల పరిచర్య కోసం. Nobody knows. చాలా మంది తెలియదు. He approached many churches. ఎన్నో సంఘాలు Many pastors. చాలా పాస్టర్స్ Most of the people said, I'm sorry. చాలా మంది వీలు పడుతున్నారు, Because we don't know who you are. మీరెవరో మాకు తెలియదు అని అన్నారు. But some people go join with him. కానీ అలా చూస్తూ కొద్ది మంది జాయిన్ They start one, they go to they establish the date and they go to do crusade.
ఆ బహిరంగ సభలు కొద్దిగా గుంపుతోనే ప్రారంభించబడింది. First, the Reinhard Bonke is thinking, oh, what will be happen? ఆ దైవజనుడు అనుకుంటున్నా అసలు ఏం It జరుగుతుందో, will be success or not? సక్సెస్ అవుతుందా లేదా తెలియదండి. Holy Spirit has said to him, కానీ పరిశుద్ధాత్మ దేవుడు I am telling you to know. నేను చెప్తున్నాను The మీకు, first crusade is happening in Africa. ఫస్ట్ క్రూసేడ్ ఆఫ్రికాలో జరుగుతుందండి. He preached first day. మొదటి రోజున He said around 100 or 200 people was there in the public stadium. చూడండి, చాలా విశాలమైన పబ్లిక్ గ్రౌండ్ లోనంట కేవలం 100 మంది వచ్చి ఉంటారు. But many people healed. కానీ విస్తారమైన స్వస్థత And జరిగింది. second day came. సెకండ్ రోజునంట The public stadium almost full of people came. ఒక రోజునంట And that day, మొత్తం ఫుల్ అయిపోయింది. రెండో రోజున and that day, ఆ రోజున he was preaching. ఆయన వాక్యం బోధిస్తూ ఉండగా He was preaching not about healing. ఆయన ఏంటంటే ఆయన తెలియకుండానే స్వస్థత He was preaching about pure gospel. ఆయన ఏంటంటే సువార్త బోధిస్తున్నారు. When he was preaching about the gospel of Christ, ఆయన ఎప్పుడైతే యేసయ్య సిలువ సువార్త బోధిస్తున్నారో after 5-10 minutes, ఒక 10 నిమిషాల్లోనే people are started to get healed. Massive healing is happening. అలా చూస్తూ వాక్యం బోధించిన 10 నిమిషాలండి విస్తారమైన స్వస్థతలు జరిగాయి. Reinhard Bonke was saying, ఆ దైవజనుడు ఏమన్నాడు తెలుసా? asking to the Lord, దేవా Lord, I didn't preach healing, about healing. దేవా నేను ఇంకా గొప్ప ప్రసంగం ఇంకా హీలింగ్ బోధించిన But people are healing. Massive healing is happening. కానీ ఇలా విస్తారమైన స్వస్థతలు జరిగాయి. Whoever come by wheelchair, they are stood up and running. వెంటనే వీల్చైర్లో ఉన్న వ్యక్తి లేచి నిల్చుని నాల్చేవాడు. Massive healing was happening. మహా స్వస్థతలు జరిగాయండి. He was get quite confused. ఆయనే కన్ఫ్యూజ్ అయిపోయారు, అసలు ఏం Holy Spirit జరుగుతుంది. was telling, పరిశుద్ధాత్మ దేవుడు ఇలా అన్నాడు, sorry, Reinhard Bonke. చూడండి దైవజనుడు చెప్తున్నాడు, Sorry, Reinhard Bonke. దేవుడు అన్నాడు, సారీ రైనడ్ బాంకే, You prepare and you came with a good message, but I don't have time to wait for that message. Before that, I want to do something for the people. దేవుడు ఏమన్నది సార్, రైనడ్ బాంకే, సారీ నాకు తెలుసు నువ్వు చాలా కష్టపడి మంచి ప్రసంగం సిద్ధపడవు, కానీ నాకంటే టైం లేదు, నేను స్వస్థత చేసేసాను అన్నాడు దేవుడు. From that day, I decided one thing, Lord, I'm so sorry. I don't have any kind of thought that to finish every of my point. 1, 2, 3, 4. No, sorry. But what Holy Spirit wants to do, He will do everything in order. He will do everything. He has something extraordinary. దేవుడు అనుకున్నాడు కదా, సో ఈ నాకు ప్రసంగ అంశాలన్నీ చెప్పిన తర్వాత స్వస్థత జరుగుతాయి అని అనుకున్నారు కదా, అలా కాదు, దేవుడే సంపూర్ణంగా ఆ పరిచయం తీసుకున్నాడండి. Hallelujah. Hallelujah. హల్లెలూయా. God with the Holy Spirit. దేవుడు చెప్తున్నాడు కదా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. Breathe with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత Pray with the fire. రాకుండా ఫైర్ ఉండాలి. Oh, come on, Holy Spirit of God. ఓ పరిశుద్ధ దేవా, మీకు More than your imagination. మీరు ఊహించిన దానికంటే, More than your calculation. మీరు ఆలోచించిన More than దానికంటే, your capacity. మీ కెపాసిటీ The Holy Spirit will take atmosphere. చూడండి, మీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. You will be controlled by the fire of God. మీరు దేవుని అగ్ని చేత నడిపించబడాలండి. Satan, I can't come on, clap your hands together. అందరూ గట్టిగా చెప్పాలి. Give praise to the Lord. గట్టిగా clap చేయాలి. Satana, Baushamanea. Thank you, Holy Spirit of God. దేవా మీకు స్తోత్రం. Amen. Yes. Amen. 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 Hallelujah. హల్లెలూయా. Hallelujah. Don't fight with God. Lord, I have a 4 point. After that, only I will say Amen. No. చాలా మంది నా జీవితంలో ఈ లోపం ఉంది ప్రభా అని చెప్పి దేవుడికి వ్యతిరేకంగా ఉండండి. Holy Spirit told to Reinhard Bonke, I can't able to wait your foolish message. దేవుడు ఏమన్నాడు తెలుసా? రైనడ్ బాంకేతో, నేను నీ ప్రసంగం అంతా అయినంత వరకు నేను వెయిట్ చేయలేను. If something manifests, if you heal or if you experience the power of God, it's not because of Aaron brother. చూడండి, ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు ఏమైనా స్వస్థతల సూచనలు జరిగితే ఇది నా ద్వారా జరిగేవి కాదండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. If you have the priority, the center with the Holy Spirit in your life, చూడండి, మీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత పరిశుద్ధాత్మ గానిస్తే that life will be beautiful. ఆ జీవితం ఎంతో సౌందర్యంగా ఉంటుందండి. That life you will say, Lord, this is the celebration with Christ. ఆ రోజు మీరు చెప్తారు, ఇది
అసలైన సెలబ్రేషన్. Some people used to say, oh, Christian life is boring. చాలా మంది క్రైస్తవ జీవితం అంటే చాలా విసుగ్గా ఫీల్ అవుతారండి. Church, oh, ఎప్పుడు చర్చికెళ్ళేదా? I'm not talking about you. ఎంతమంది అలా ఉన్నారండి? Some people so difficult to get for word. The rest of the time they will be there, but when the word time, చాలా మంది మంచిగా ఉంటారు కానీ ఇక వాక్యం చెప్పేటప్పుడు చర్చ్ నుంచి బయటకు వెళ్ళిపోతారండి. anybody. I'm not talking about either of them. I'm talking about నేను ఈ సంఘం గురించి చెప్పట్లేదండి. Praise the Lord. Hallelujah. They like worship. చాలా సంఘాల్లో వాక్యం పట్ల ఇష్టపడతారు. If any DJ is there, then they will be fine. So happy. చర్చ్లో డీజే పెడితే When someone preach about word, ఎవరైనా దైవం గురించి వాక్యం చెప్పాలంటే when greetings saying time, they will go their own way. ఇక గ్రీటింగ్స్ చెప్పడం ప్రారంభిస్తే చాలా అబ్బా వాక్యమా అని పారిపోతారు. Including worship team also used to go. చిన్న కొన్ని సంఘాల్లో వర్షిప్ చేసే ఆరాధన ఫస్ట్ వాళ్ళు వెళ్తారు. Need to call, brother, the message is going to be over. Come fast. ఏంటంటే ఎక్కడైనా భయం బాబా వాక్యం వచ్చేస్తే పారిపోతారు. Hallelujah. 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 Amen. Praise the Lord. ఆమేన్. Glory to be the Lord. దేవుని మహిమ కలుగును గాక. We are not running in a system, but Holy Spirit have a system. Amen. చూడండి మన క్రమాలు వేరు, పరిశుద్ధాత్మ క్రమాలు వేరండి. Amen. Hallelujah. Amen. If Holy Spirit say, అదే కదా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అంటే today no introduction, you just carry on. కొన్నిసార్లు దేవుడు చెప్తాడు ఇంట్రొడక్షన్ ఏమైనా డైరెక్ట్ వాకింగ్ వెళ్ళి No greetings, just carry on. కొన్నిసార్లు గ్రీటింగ్స్ లేదు కేవలం వాక్యం. Last time I was in Deerwaram, one big meeting. లాస్ట్ టైం ఒక పెద్ద మీటింగ్ వెళ్ళేటప్పుడు Mr. Grace and Sagar was there. ఆరాధికులు ఉన్నారు. Mostly people used to come and greet things to all and all the things he used to do, but I didn't feel to do anything. I just stand there. I feel the presence of God. We just started to worship God. అక్కడ నుంచి నేను ఎవరికి ఏ గ్రీటింగ్స్ ఇవ్వలేదండి. బైక్ ఇచ్చిన వెంటనే ఆరాధనలోకి వెళ్ళిపోయాను. Right after getting to the word. తర్వాత వెంటనే వాక్యంలోకి వెళ్ళాను. Really blessed time. I don't know what people will think about me. I don't know, but I'm not bothered about. But I am so blessed. We all so blessed. నాకు తెలుసండి మనుషులు సంతోషపెట్టడం కాదంటే మన దేవుని సంతోషపెట్టే వాళ్ళగా ఉండాలి. Hallelujah. Amen. Let our church run by the Holy Spirit system. మన సంఘం పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. Hallelujah. Hope and pray that Fire Anointing Ministry don't have a committee. నాకు తెలుసండి ఈ సంఘంలో అంత కాంపిటీషన్ లేదు. Not competition, committee. లేదు, ఇక్కడ competition లేదు. ఇక్కడ ఏ రకమైన కమిటీ కానీ Praise the Competition Lord. రెండు లేదు. Praise the Lord. Hallelujah. Hallelujah. Some which is living in the world also is there in the committee. కొన్ని సంఘాలు ఎలా ఉంటాయంటే వాక్యంగా లేనివి కూడా కల్పించేసి కమిటీగా పెట్టేస్తారు. You get me what I'm saying? అర్థమైంది. He also will say he's a solution. ఈ అక్క లేని వారు కూడా ఉచిత సలహా ఇస్తారండి చాలా మంది. Hallelujah. Church is not run by the human wisdom. Church need to be powered by the Holy Spirit. చూడండి సంఘం అనేది మానవ అతీతమైన జ్ఞానంతో నాకు తెలుసు అని నడిపించడం కాదండి, దైవ శక్తితో నడిపించబడాలి. See, in the New Testament church, చూడండి ఈ నూతన నిబంధన గ్రంథంలో సంఘం ఎలా ఉందంటే hope you all know Ananias and Sapphira. మీకు తెలుసండి సఫీరా అననయ సఫీరా గురించి. What they did, you know? మీకు తెలుసు వాళ్ళు ఏం చేస్తారు? They sell the property, వాళ్ళు తమ ఆస్తిని అమ్మి husband and wife, భార్యాభర్తలు ఏం చేస్తారు? mutual understanding. ఒకే మాట మీద కలిగి ఉన్నారండి. Everything to profit. Opposite. వాళ్ళు ఏకాత్మతో ఉన్నారండి. Opposite. అన్ని మొత్తం అమ్మేసి ఆస్తి అంతా ప్రవర్తికే వద్దు, We can keep something in hiding. మనం వెనకాల కొంచెం దాచుకుందాం అని అనుకోలేదు. Okay. అనుకున్నారు. We can hide. మనం కొంచెం దాచుకుందాం అనుకున్నాను. When they are both going. Both going. వాళ్ళిద్దరు వెళ్తూ ఉన్నారు. Telling the apostle. అపోస్తలులు చెప్తున్నారు. Patros was he was the ranking level top, you know, Peter. ఫస్ట్ ఒకరు వెళ్ళారండి. Telling to Peter. పీతర్ దగ్గరికి వెళ్ళి అబద్ధం This ఆడుతున్నారు. much only or అడుగుతున్నారు ఏంటి పేరు? first husband went. ఫస్ట్ హస్బెండ్ వెళ్ళారండి. Asking the husband.
హస్బెండ్ అడిగారు, This much only you sell or what? ఇల్లు అమ్మిన తర్వాత ఇంత నెల వచ్చిందా అని అడిగారు. Without anything, they said, yes, yeah. వెంటనే భయపడకుండానే పేతురు ముందు ధైర్యంగా The అబద్ధం moment ఆడాడు. what happened, you know, నీకు తెలుసు ఆ సమయంలో ఏం జరిగిందో? he fell down and died. అబద్ధమాడిన మరుక్షణమే దేవుని సన్నిధిలో అక్కడ మరణించారు ఆ వ్యక్తి. In our place, అదే కానీ మన స్థలంలో అయితే if someone died, ఎవరైనా చనిపోతే normally what we used to do, మామూలుగా మనం ఏం చేస్తాం? at least we'll inform the wife. ఫస్ట్ కుటుంబానికి మనం వార్తిస్తాం. After that, what we'll do? We'll inform everybody and relatives. The church will deal. కానీ ఇక సంఘం ఎలా ఉందంటే, You get me what I mean? In the New Testament the time, the church will deal issues. సంఘం ఆ నూతన గ్రంథంలో సంఘం ఎలా ఉందంటే ఏ సమస్య అయినా సంఘం పరిష్కరించేదండి. Not informing the wife also before the church did funeral. చూడండి, అసలు కుటుంబానికి చెప్పకపోతే ఫ్యూనరల్ అనేది కంప్లీట్ గా దాన సంస్కారం మొత్తం కూడా సంఘమే చేసేది. This is the authority. ఇంత అధికారంతో సంఘం ఉండేదండి. This is the authority of church. సంఘానికి ఇంత ప్రతిష్ఠ ఉందండి. They are sitting and I don't. చాలా మంది నాకేం తెలియదు. Most of the time we don't know the power which we are carrying. మన అంతరంగంలో ఉన్న శక్తి ఏంటో అది మనకు చాలా మంది తెలియదండి. The church was dealing the issue. సంఘం ఆ సమస్యను ఎదుర్కొందండి. No role of police. Not role of police. అసలు పోలీసులు లేదు, No role of any advocate. ఏ రకమైన లాయర్స్ లేరు, Don't have any role of church committee. ఏ రకమైన చర్చ్ కమిటీ అనేది లేదండి. Apostle will decide. They will establish. అపోస్తలులు నిర్ణయించిన వెంటనే వారు స్థాపించేవారు. Amen. After minutes, the wife was again. కొన్ని సమయాల తర్వాత భార్య వచ్చిందండి. Same thing. ఒకేసారి ఆమె కూడా దేవుడి సేవకుడు అని భయపడకుండా అబద్ధమాడిన వెంటనే చనిపోయింది. Husband and wife within that day itself, the husband and wife passed away. ఆ ఒకే రోజునట భార్యాభర్తలు ఇద్దరు మరణించారు. There one thing that word is clearly written. అక్కడ వాక్యం స్పష్టంగా రాయబడింది. ఏంటో తెలుసా? Why you lies the Holy Spirit? పరిశుద్ధాత్మతో నీవు ఎందుకు అబద్ధమాడావు? Be careful. జాగ్రత్త, Be careful. జాగ్రత్త. If you are anointed person against your small finger movement, you will face the consequence. చూడండి, అభిషేక్తుల మీద మీరు అబద్ధంగా వ్యతిరేకంగా ఏదైనా చేసిన చిన్న వేలు కనిపినా కూడా పరిణామం దారుణంగా ఉంటుందండి. Be aware of our church. సంగమా, జాగ్రత్తగా ఉండండి. Because they are called by God. ఎందుకంటే సేవకుడు దేవుని చేతగా They పిలువబడ్డారు. are appointed by God. వారు దేవుని చేతగా ఏర్పాటు చేయబడి ఉన్నారు. The word blessing only must and should need to come out from your mouth. చూడండి, దేవుని సేవకుడు మీతో మాట్లాడేటప్పుడు బ్లెస్సింగ్స్ మాత్రమే మీ మీద వచ్చినట్లా చూసుకోండి. Hallelujah. హల్లెలూయా. They said to apostle, but the word says, why you lie to Holy Spirit? వాళ్ళు అపోస్తలుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు అక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, నీవు పరిశుద్ధాత్మతో ఎందుకు అబద్ధమాడావు? In the New Testament church, Holy Spirit was extraordinary way it's manifesting in that time. చూడండి, నూతన నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ పరిచయం ఎలా ఉందంటే ఎక్స్ట్రాడినరీగా అసాధారణమైన పనితీరండి. I don't know here it is like a song is there or I don't know. What song is there like Lord, the first century anointing let it come on me. చాలా మందికి ఒక పాట ఉండేది. ఎలా అంటే, దేవా మొదటి శతాబ్దం రెండో శతాబ్దంలో ఉండే అభిషేకము మా మీద వచ్చిన దాకా అని ఒక పాట ఉండేది. The first means in the Malayalam one song is there. Adya noochadile anubhavam. It means yeah. We used to sing that song. మనమందరం ఏ పాట పాడేమంటే అది అపోస్తలులకు దిగిన ఆ అభిషేకం మా మీద కూడా దిగాలి అనే పాట పాడేది. I don't know how much you are understanding the context and you are singing the song. మనం ఆ పాట పాడేటప్పుడు అర్థం ఎంతగా తెలియదు కానీ మనం పాడేస్తాం. If the first century fire is coming, you may start to burn. అదే అభిషేకం పొరపాటుకి వచ్చినట్టు మనకి ఆలోచిస్తాం. Because you don't have the capacity to bear the fire. ఆ అభిషేకం తట్టుకొని నిలబడే శక్తి మనకు లేదండి. See, I just before said about an incident. When said one lie, finish. If you're ready to die, then you can. Yeah.
You get me what I'm saying? ఒక్క అదే అభిషేకం ఇప్పుడు కానీ మన సంఘం కూడా ఉంటే అండి అబద్ధమైన వాళ్ళందరూ తలగా చచ్చిపోతారు. One night, next funeral. చనిపోయిన వెంటనే సమాధి One life, next, then I think all pastors will be funeral service only. ఇక ప్రతి ఆదివారం ఒక ఫ్యూచర్ సర్వీస్ ఉంటుంది. So be careful. Hallelujah. Glory to the Lord. Amen. Hallelujah. Thank you, Jesus. So I've come to the point. Time also going to be all right. I just said no time limit, just let it Holy Spirit. Amen. Praise the Lord. So God is saying, దేవుడు చెప్తున్నాడు కదా, where we need a victory. మన అంతరంగంలో మనకి ఒక గొప్ప విజయం ఉండాలి. Where we need a victory. మనకు విజయం ఉండాలి. Paul said, పౌలు ఏమంటున్నాడు తెలుసా? every day ప్రతిరోజు I want to do good things, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ but something inside of me, కానీ నాలో ఏదో ఒకటి ఉంది, it's making me to do bad things against. అవి ఏం చెప్తుంది తెలుసా? నాలో చెడ్డ పనులు చేస్తున్నాను. Hallelujah. You want to do prayer, but 5 minutes, you will decide today 2 hours I want to do prayer. చాలా మంది ఏమంటారు, ఈ రోజు నేను 2 గంటలు ప్రార్థన చేస్తాను అనుకుంటారు. 2 minutes also you will not get. కానీ 2 నిమిషాలు అయిపోతుంది ప్రార్థన. Decision what? 2 hours I want to pray. But when 2 గంటలు you ప్రార్థన kneel చేద్దాం down, అనుకుంటారు. the moment one phone will ring, you will go that way. ఫోన్ రింగ్ అయినట్టు ఒకే బయట వెళ్ళిపోతాడు. Don't say hallelujah, pray inside. I'm talking about your name. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. See what you want, మీరు ఏదైతే జయించి ఉన్నారో, what Holy Spirit want to do through your life. పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా ఏం చేయించాలనుకుంటున్నాడు. Most of the time, చాలా సార్లు Holy Spirit can't able to flow in your life. పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా ప్రవహించాలనుకుంటున్నా, అది సాధ్యపడట్లేదు. Something like a hindrance blocking you. ఏదో ఒక అడ్డుగోడ నీ హృదయంలో ఉందండి. If according to the Holy Spirit, if you flow, then I think here supernatural ministries will come out. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దైవజనులు అయిపోతారు. You get me what I'm saying? Hallelujah. See, for that reason, for that victory, for your capacity, for your caliber, for your what, nothing is possible. చూడండి, మీకున్న సామర్థ్యం బట్టి, మీ కెపాసిటీ బట్టి అది సాధ్యపడదండి. Then you need a power of anointing. చూడండి, కొన్ని అసాధ్యాలను జయించాలి మీ జీవితంలో అంటే దేవుని శక్తి మీకు రావాలండి. You know Peter, right? You know Peter మీకు తెలుసండి కదండి పేతురు గురించి. was with Jesus. దేవుడు కలిసి నడిచారు. Walking with Jesus. దేవుడు యేసుతో కలిసి నడిచారు. But this one he never throw. This one he never throw. కానీ కొన్ని ఉంటాయి, అవి అసలు విడిచిపెట్టేవాడు కాదు. You get me what I'm saying? మీకు అర్థమైందండి. He decided to follow Jesus. యేసుని వెంబడించాలి అని అనుకున్నాడు కానీ That time also this one is here. కొన్ని మాత్రం పక్కన ఉండేవి ఉంటాయి. Get me what I'm saying? మీకు అర్థమైందని ఏం చెప్తున్నాను. The sword is there. చిన్న కత్తి అది ఇంకా ఉంది, Nobody knows. ఎవరికి తెలియదండి. Sometimes we also like that. చాలా మంది అలాగే ఉంటారు, కోపం వచ్చిందా వేసేస్తారు. We did baptism. బాప్తిజం తీసుకుంటారే కానీ Salvation we have. రక్షణ అనుభవం ఉంది, Worshipping nicely. మంచి ఆరాధన చేస్తాం. Still now. ఇంకా సీక్రెట్ గా ఒక అర్థం ఉంటుంది ఇక్కడ. There. It's there. Hallelujah. But time will come. కానీ సమయం వస్తుంది. He loved Jesus. అతను యేసుని ప్రేమించాడు, Walking with Jesus. యేసుతో కలిసి నడిచాడు. I think he was the person. అతను ఎలాంటి వ్యక్తి అంటే Said to Jesus, యేసైతే ఇలా అన్నాడు, whoever punish you, ఎవరైనా కానీ నేను నాశనం చేయాలనుకుంటే I will not leave you. నేను ఆయన వదిలిపెట్టను. The moment Jesus said, వెంటనే యేసే అన్నాడు. you will say. వెంటనే యేసే సాక్ష్యం ఇచ్చారు. ఏమన్నా తెలుసా? And if someone something saying, I will not leave you, that person will leave first. ఎవరైనా కానీ నిన్ను అసలు విడిచిపెట్టదు అన్నారు, అతను ఫస్ట్ విడిచిపెడతాడు. Sure. Am I right, Sagar? If somebody is telling you, Sagar, I will not leave you, I will be that person first will leave you.
చూడండి, ఎవరైతే మీకు మాట ఇచ్చి నేను ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టను అంటారో ఆ వ్యక్తి మిమ్మల్ని విడిచిపెడతారండి. Correct, sister? But someone is there, no talk, no conversation, but very silent. For him, want to like just lay down on his chest, want to sleep. ఈ పేతురు ఎలా అంటే ఎప్పుడు చూసారా యేసయ్య రొమ్మున ఆడుకునేవాడండి. Who know? ఎవరు తెలుసా? John. యోహాన్. He know every heartbeat of Jesus. అతను ఎలాంటి అంటే యేసయ్య హృదయ చప్పుడు కూడా తెలుసండి అతనికి. Silent disciples are the silent disciples. కొందరు రహస్యమైన సైలెంట్, But they are very dangerous. అది చాలా ప్రమాదకరం అండి. But they are very dangerous. చాలా ప్రమాదకరం. Danger in the sense they are the spirit. They are very dangerous. ఆత్మీయ ప్రమాదకరం అండి. If they put them into the fire oil, they will stood up and preach in the name of Jesus. వాళ్ళు కానీ మీరు తీసుకుని మండు చుట్టూనే నూనెలో వేసినా ఆ నూనెలో నుంచి వాళ్ళ వాక్యాన్ని బోధిస్తారు. Put him for die, but from there again transfer another promotion to the land of Patmos. చూడండి, వాళ్ళని చంపాలని ఎంత ప్రయత్నించవద్దండి, వాటి ఇక్కడ అదృశ్యం ఇంకో దగ్గర ప్రదర్శించుకునేవారు. He was the person got the heaven open. అతను ఎలా He saw the glorification of Jesus. అతను చూస్తూ ఉండగానే ఆకాశం తెరవని దేవుని చూశారండి. Amen. I believe it here. God is rising up silent disciples. That is the way to hide the spirit. లేకపోతున్నారండి. Out of our sight. Silent disciples. రాసోని సైలెంట్ డిసైపుల్స్ లేకపోతున్నాడండి దేవుడు. They are very dangerous for the kingdom of God. వాళ్ళు ఎంతో శక్తితో దేవుని సేవ చేస్తారండి. They will not talk, but they will do something. వాళ్ళు చాలా సైలెంట్ గా మౌనంగా ఉంటారే కానీ సడన్ గా గొప్ప సేవ చేస్తారండి. Hallelujah. They will be the historic makers. చరిత్రను రాసేవారండి. Historic makers come out in Jesus' name. ఇక్కడ ఉన్న వాళ్ళు లేగాలి యేసు నామములో. Historic makers in the name of Jesus, in the spiritual atmosphere, I declare it that historic makers going to be rise up. యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభా, ఇక్కడ ఉన్న వాళ్ళ చరిత్ర తిరగ రాసే వాళ్ళు లేవనెత్తండి. Historic age is going to change to you, sister. నీ ద్వారా ఆ సూచన జరుగును. History going to change you through you. నీ ద్వారా అదే అద్భుతాలు జరుగుతాయండి. Hallelujah. హల్లెలూయా. Are you ready, sister? History going to change through you. Shatala. చరిత్ర నీ ద్వారా మార్చబడుతుంది. Amen. Jesus. Jesus, mighty presence of God. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Everyone thought that he will die when they will put in the oil. చాలా మంది ఏమన్నారంటే ఇక యోహాను చనిపోతాడు అని అనుకున్నారు. ఇక్కడ చావలేదండి. Nero decided, చక్రవర్తి నీరో అనుకున్నాడు. ఏమంటే తెలుసా, send him. ఇంకా అతను ఏం చెయ్యలేక ఇంకా పద్మాస ద్వీపం అంటే ఒక జైలు అండి, ఆ జైల్లో పెట్టేశాడు. Heaven is waiting for you. పరలోకం నీ కొరకు నిరీక్షిస్తుంది. No welcoming, no greetings for John. ఏ రకమైన గ్రీటింగ్స్ అవేం The లేవు. angels are ready for welcoming. Oh, come on. దేవతలు సిద్ధంగా ఉన్నారండి. ఇంకా In this world, nobody is there for greeting you. Nobody is there for welcoming you. But I will tell you, the angels are standing for you. చూడండి, భూలోకంలో చాలా మంది పలకరించేవారు ఉండేవారు, ఉండేవాళ్ళు ఉండేవారు, కానీ నీ పక్షాన ఇప్పుడే నీ పక్కన దేవదూతలు ఉన్నారు. Wherever you go to stand, the angels will stand with you. దేవదూతల సమస్యలో మీతో కలిసి నిలబడతారు. The angels will salute you. దేవుడు మీతో ఉన్నాడండి. Rasha katana handala saitala vachasmoria talaika. Amen. Amen. Hallelujah. Peter, he was the person, the one of the failure person. చూడండి, శిష్యులందరిలో కడి నమ్మకమైన 3.5 years was with walk with Jesus, eat with Jesus, sleep with Jesus, and hearing from him. Finally, the moment.
చూడండి, పేతురు ఎలాంటి యేసుతో కలిసి ఉండేవాడు. 3.5 సంవత్సరాలు యేసుతో సహవాసం చేశారు. ఒక సమయం వచ్చిందండి, The one small girl had come and asked him to Peter, ఒక చిన్న పాప వచ్చి పేతురుతో ఇలా అంది, you also with them. నీవు కూడా యేసుతో కలిసి ఉండేవాడు కదా. I know you are a follower of Christ. నాకు తెలుసు నీవు యేసుని వెంబడించే వాళ్ళు ఒకడు కదా. The moment Peter said, విని వెంటనే పేతురు భయంతో ఏమన్నాడు తెలుసా? I don't know. నాకు తెలియదు యేసు ఎవరు, I don't know who is he. ఆయన ఎవరో నేను ఎరగనండి అన్నాడు. Many of the time in our situation we said, I don't know Jesus. చాలా మంది ఇతరులకు భయపడి నాకు యేసు ఎవరో తెలియదండి అంటారు. Am I right? Am I right? ఎంతమంది ఉన్నారు? Many of the time we said that we will not forget him, we will not betray him, but situation many came, sister. ఎన్నో సమస్యలు మీ జీవితంలో వచ్చేయండి. Many situation we went through. మనకి ఎన్నో సమస్యలు కూడా వెళ్ళాం. యేసుని విడిచిపెట్టేసారట. But through the situation, most of the time we betrayed Jesus. ఆ సమస్యలు వచ్చేటప్పుడు మనం ఎలా ఉన్నారంటే యేసుని విడిచిపెట్టేసేవాళ్ళం మనం. We betrayed him. We betrayed him. Through our decision. మన డిసిజన్స్ Because of some blood relationship, చాలా కొన్నిసార్లు ఈ వ్యక్తిగతమైన సంబంధాలు బట్టి we betrayed him. మన యేసుని విడిచిపెట్టారు. But God is telling today, దేవుడు చెప్తున్నాడు కదా, even though he betrayed, నీవు యేసుని విడిచిపెట్టినా he leave from that place. ఆ స్థానం విడిచిపెట్టి వెళ్ళిపోయినా He cried. యేసుని ఏడ్చాడు. He cried. ఏడ్చాడు. He cried. ఏడ్చాడు. He cried. ఏడ్చాడు. This is called the tear of repentance. ఇది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం కన్నీరు. This is called the tear of repentance. ఇది పేతురు కాచిన పశ్చాత్తాప This is called the tear of repentance. ఇది పశ్చాత్తాప కన్నీరు. How many times he give the chance? How many times he give time and chance to repent and come back? చాలా సార్లు దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చినా మనం తిరిగి యేసు దగ్గర వెళ్ళదండి. Shakabakatala. Gandarabakatas. When he repented and come back. అతని ఈ పేతురు ఎప్పుడైతే పశ్చాత్తాపం పడి తిరిగి యేసు దగ్గరికి వచ్చాడు. Sister, look at me. The revival preacher, you know, in the first century, మీకు తెలుసండి, మొదటి the శతాబ్దం one who betrayed Jesus, ఎవరైతే యేసుని విడిచిపెట్టారు revival key, to him and said, preach. అప్పుడు ఏమైందో తెలుసా? రివైవల్ ఎవరైతే విడిచిపెట్టారో దేవుడు అతనికే ఇచ్చేవాడి. ఏం తెలుసా? పరలోక తాళము చెవుడి. He used to preach about upper room. ఏం చేశారు తెలుసా? పరలోకంలో రాజ సువార్త చేశారండి. The fire manifest when Peter preached. పేతురు వాక్యం బోధిస్తూ ఉండగానే అగ్ని దిగి వచ్చింది. Hallelujah. 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 Are you ready? Are you ready today? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? And I believe it in this atmosphere. నేను నమ్ముతున్నానండి, God is going to hand over something major things to somebody today. దేవుడు మీ జీవితంలో గొప్ప బాధ్యత మీ చేతులకు ఇవ్వబోతున్నారని నేను నమ్ముతున్నానండి. Not minor, sister, major anointing. చిన్నవి కాదు, Major anointing is coming అభిషేకం, Major anointing is going to come over you. గొప్ప అభిషేకం మీ చేతులకు ఇవ్వబోతున్నాడండి. Shatanatana. Come on, everyone pray. Everyone pray. Everyone pray. The major anointing is coming over you. Pray. Pray.